మన దేశంలోని హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాల్లో ఇళ్ల అద్దెలు ఎంతలా పెరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంపాదనలో సగానికి పైగా జీతం అద్దెలకే సరిపోతుందని చాలా మంది ఐటీ ఉద్యోగులు వాపుతుంటారు. కానీ అద్దెల బాధలు తట్టుకోలేక వేలాది మంది ప్రజలు ఏకంగా రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున నిరసనలు తెలపడం ఎప్పుడైనా చూశారా? ఇప్పుడు ఐరోపా దేశమైన స్పెయిన్లో ఇదే జరుగుతోంది. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్, బార్సిలోనా లాంటి ప్రధాన నగరాల్లో ఇళ్ల అద్దెలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరాయి. కొంత డబ్బు దాచుకుని సొంత ఇల్లు కొందామన్న ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో అది కలగానే మిగిలిపోతుంది. దీంతో ఆగ్రహం తెచ్చుకున్న వేలాది మంది ప్రజలు రోడ్లను దిగ్బంధించి తమకు ఇల్లు కావాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ర్యాలీలు చేపట్టారు. సొంత ఇల్లు ఉండాలని స్పెయిన్లోని ప్రజలు అనుకుంటారు. మన ఇండియాలో లాగే సొంతింటి కోసం ఎన్నో ప్రయాసలు పడుతుంటారు. అయితే ఈ మధ్య కాలంలో అక్కడ విదేశీ పర్యాటకులు వలసల జనాభా విపరీతంగా పెరిగిపోయింది. గత ఏడాది ఏకంగా రికార్డు స్థాయిలో 9.7 కోట్ల మంది అంతర్జాతీయ పర్యాటకులు స్పెయిన్ను సందర్శించారు. దీనివల్ల నగర కేంద్రాలలో ఉన్న ఇళ్లన్నింటినీ యజమానులు పర్యాటకుల అద్దె ఇళ్లుగా మార్చేస్తున్నారు. ఫలితంగా స్థానిక ప్రజలకు ఇళ్లు దొరకడం లేదు. నిరసనకారులు రోడ్లపైకి వచ్చి మాకు పర్యాటకులు కాదు, పక్కింటి వారు కావాలి అంటూ పెద్ద పెద్ద బ్యానర్లు ప్రదర్శించారు. పర్యాటక ఇళ్లపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, అద్దెలను నియంత్రించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. యూరోపియన్ యూనియన్ గణాంక సంస్థ యూరోస్టాట్ నివేదిక ప్రకారం స్పెయిన్లో ఇళ్లకు సంబంధించిన ఖర్చులు ఏడాది ప్రాతిపదికన ఏకంగా 13% పెరిగాయి. అలాగే బ్యాంక్ ఆఫ్ స్పెయిన్ అంచనా ప్రకారం 5 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో ప్రస్తుతం 7 లక్షల ఇళ్ల కొరత ఉంది. జనాభా డిమాండ్కు తగ్గట్లుగా కొత్త ఇళ్ల నిర్మాణం జరగకపోవడం, మార్కెట్ ఊహాగానాల వల్ల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ గృహ సంక్షోభం ఇప్పుడు స్పెయిన్ సోషలిస్ట్ ప్రధానమంత్రి పెడ్రో శాంచెజ్కు పెద్ద తలనొప్పిగా మారింది. వచ్చే 2027 ఎన్నికలకు ముందు ఆయనకు ఇది ఒక ఊహించని సవాల్గా నిలిచింది. దీనికి తోడు ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు రావడంతో రాజకీయ ఉద్రిక్తతలు మరింత ఎక్కువయ్యాయి. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో స్పెయిన్ ప్రభుత్వం ఇటీవలి 7 బిలియన్ యూరోలు అంటే దాదాపు 60,000 కోట్ల రూపాయల భారీ ప్రణాళికలను ఆమోదించింది. వచ్చే 4 ఏళ్లలో సామాన్యుల కోసం మరిన్ని ప్రభుత్వ గృహాలు నిర్మించడం, అధిక అద్దెలతో ఇబ్బంది పడుతున్న వారికి ఆర్థిక సహాయం చేయడం ఈ ప్లాన్ యొక్క ముఖ్య లక్ష్యం. అయినప్పటికీ ప్రజల ఆగ్రహం మాత్రం చల్లారడం లేదు. ఒకవైపు రాజకీయ నిరసనలు, మరోవైపు అద్దెలకు వ్యతిరేకంగా ర్యాలీలతో స్పెయిన్ నగరాలు అట్టుడుకుతున్నాయి.